నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా మీకు ప్యానెల్ మెంబర్స్కి తెలంగాణ ప్రజలకి గుడ్ ఈవినింగ్, నమస్కారాలు. నిన్న మండలిలో ఏదైతే కవితక్క గారు దాదాపుగా 5 months అవుతుంది అక్కగారు రాజీనామా చేసి, అది మేమే తీసుకెళ్లి స్పీకర్కి ఇవ్వడం జరిగింది. అది రాజీనామా అనేది ఆమోదించలేదు. అక్కగారు ఒకటి అంటే ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా లేదా మేము ఎక్కడికి వెళ్ళిన ప్రతి సందర్భంలో చెప్పిన దానికన్నా కూడా మండలి వేదికగా ఏదైతే తెలంగాణ ప్రజలకి తన ఆవేదన కానివ్వండి, నూతనంగా తెలంగాణ ఈ రాజకీయాలలోకి వచ్చిన వాళ్ళకి తన ప్రస్థానం ఏంటిది ఈ తెలంగాణ ఉద్యమంలో అనేది తెలియాలనుకున్నప్పుడు ఈ తెలంగాణ ప్రజలకు తన ఆవేదన తెలియాలి అని చెప్పేసి స్పీకర్ గారిని పర్మిషన్ అడగడం జరిగింది. దానికి స్పీకర్ గారు పర్మిషన్ ఇచ్చి 5th రోజు యాక్చువల్గా మాకు జాగృతి జనంబాట సిరిసిల్ల ఉండే, అది కూడా మాకు పర్మిషన్ ఇవ్వడం వల్ల రద్దు చేసుకొని ఏంటంటే కవితక్క గారు 19 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిండు. ఆ పనిచేసిన క్రమంలో నిజంగా కూడా ఒక ఉద్యమ నాయకుడి బిడ్డ అయినప్పటికీ కూడా ఉద్యమంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. బతుకమ్మతోని తెలంగాణ జాగృతిని స్థాపించి తనకంటూ ఒక ఎజెండా ముందుకు పెట్టుకొని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలనేంటి, భాష యాసనేంటి, ఇలాంటి ఎన్నో వాటి కోసం పోరాటం చేసి తనకంటూ ఒక గుర్తింపుని కానీ తెలంగాణ ఆడబిడ్డగా ముద్ర వేయించుకున్నారు. తను ఆ రోజు నుండి ఈ రోజు వరకు టీఆర్ఎస్ పార్టీ కోసం కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కోసం కానివ్వండి, ఈ తెలంగాణ ప్రజల కోసం కానివ్వండి, తెలంగాణ ఉద్యమం టైంలో ఏమేం చేసిండ్రు అనేది చెప్పడం జరిగింది. ఆ చెప్తున్న సమయంలో తెలంగాణ ఆడబిడ్డలకే ఏ ఆడబిడ్డకైనా కూడా తల్లిదండ్రులను మించిన దైవం కానివ్వండి, తల్లిదండ్రుల ఆ కుటుంబానికి మించిన ప్రాణం కానివ్వండి ఇంకొకటి ఉండదు. అలాంటి ఆడబిడ్డ ఈరోజు తల్లిదండ్రులకు దూరం అవ్వాల్సిన పరిస్థితి, తన పార్టీయే ప్రాణంగా ఈ సంవత్సరాలు పనిచేసిన ఆ పార్టీని కూడా ఈరోజు పార్టీలో నుండి కూడా తనని సస్పెండ్ చేసి బయటికి పంపించిన పరిస్థితి, ఇవన్నీ వివరిస్తున్న క్రమంలో తన తల్లి గుర్తొచ్చి ఈరోజు మాతో కూడా అక్క షేర్ చేసుకున్నారు. తన తల్లి గుర్తొచ్చి ఆ రోజు నిన్న కన్నీళ్లు పెట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే తల్లిదండ్రులకు దూరం అవ్వడం అనేది పెళ్లి చేసుకొని ఏదో అప్పగింతలు చేసుకొని అత్తగారి ఇంటికి వెళ్తేనే బోరున విలపించే ఆడబిడ్డలం. అలాంటిది ఈ రోజు రాజకీయాల ఒక కారణాల వల్ల, ఈ రోజు ఈ కుట్రదారుల వల్ల కవితక్క గారిని శాశ్వతంగా ఈ కుటుంబానికి దూరం చేసిండ్రు. ఏ ఆడబిడ్డ అయినా ఎమోషనల్ అవుతుంది. అదే క్రమంలో అక్క వివరిస్తున్న క్రమంలో తన తల్లిని గుర్తు చేసుకొని ఏడవడం జరిగింది. నిజంగా కూడా దాన్ని కూడా ఆ తర్వాత చాలా విధాలుగా మాట్లాడిండు. ఆడబిడ్డ కన్నీటిని కూడా హేళన చేసి మాట్లాడే వాళ్ళకు ఆ దేవుడు ఈ తెలంగాణ సమాజం సమాధానం చెప్తుంది. కానీ కవితక్క గారు ఒక మాట అన్నారు, ఈరోజు నేను ఈ వ్యక్తిగా ఇక్కడ నుండి వెళ్తున్నా, రేపు శక్తిగా వస్తాను. నిజంగా కూడా ఈరోజు ఆ సమావేశంలో కవితక్క గారు చాలా చర్చించారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలి, ఈ తెలంగాణ రాష్ట్రంలో అసలు కొత్త పార్టీకి స్పేస్ ఉందా లేదా అని మేము దాదాపుగా గత 3 నెలలుగా కూడా తెలంగాణ రాష్ట్రంలో పర్యటన చేస్తున్నాం. 18 జిల్లాలు ఇప్పటి వరకు మేము కంప్లీట్ చేసుకున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా గత ప్రభుత్వం పాలకులు చేసిన అన్యాయాలు, కబ్జాలు, దందాలు, కాంట్రాక్ట్లు ఇట్లాంటివి చెప్తూనే ఉద్యమకారులకు అన్యాయాలు, లేకపోతే నిరుద్యోగులకు కానివ్వండి, ఎవరైతే అమరవీరుల కుటుంబం, అవన్నీ కూడా ఈరోజు జనతా గ్యారేజ్ కి కదా వచ్చినట్టు తెలంగాణ జాగృతికి మాలాంటి నాయకులకు కూడా రేపు మేము ఈ జిల్లా పర్యటనకు వస్తున్నామంటే మాకు కూడా మెసేజ్లు వచ్చే పరిస్థితి. అంటే అక్క ఈ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి మాజీ ఎమ్మెల్యే ఈయన చేసిన పని ఇది అని చెప్పేసి మాలాంటి వాళ్ళకు కూడా మెసేజ్ చేసే పరిస్థితి. అంటే ఈరోజు తెలంగాణలో 10 సంవత్సరాలే కాదు, ఈ 3 సంవత్సరాలు కూడా తెలంగాణ కొరిగింది ఏం లేదు. మార్పు అని చెప్పి తెచ్చుకున్నా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణకు చేసింది ఏం లేదు. అట్లాంటప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఖచ్చితంగా స్పేస్ ఉంది. ఇంకొక ప్రాంతీయ పార్టీ అనేది అవసరం. ప్రాంతీయ పార్టీ అవసరం కాబట్టి ఈరోజు నిన్న కవితక్క గారు అనౌన్స్ చేసిరు తెలంగాణ జాగృతి అనేది రాజకీయ శక్తిగా మారుతుంది. అది నిజంగా కూడా శుభ సూచకం. మాలాంటి ఎంతో మంది ఉద్యమకారులకు కానివ్వండి, ఆడబిడ్డలకు కానివ్వండి, లేదా ఎవరైతే ఇప్పుడు యువత ఉన్నారో వాళ్ళందరికీ కూడా మాకు ఒక మంచి ప్లాట్ఫామ్. కవితక్క గారు ఈ రోజు మాకు ఒకటే చెప్పారు, ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే విస్మరించిండ్రో, ఏవైతే తప్పిదాలు జరిగినాయో అవి మనం చేయొద్దు. నా ఒక్కదాని నిర్ణయం కాదు, ఇది మీ అందరి నిర్ణయం. పార్టీ పేరు దగ్గర నుండి పార్టీలో ఏదైతే ఇక్కడ ఇంటర్నల్ గా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఒక భావ ప్రకటన స్వేచ్ఛ అనేది లేదు. కానీ మన దాంట్లో మనం పెట్టబోయే దాంట్లో అలాంటిది ఉండొద్దు. మీరైనా నేనైనా ఎవరైనా మీరు ఏదైనా చెప్పాలి అని అనుకున్నప్పుడు
డైరెక్ట్ గా నాకు చెప్పలేకపోయినా వర్కింగ్ ప్రెసిడెంట్ కో ఇంకెవరికో లెటర్ రాసో లేకపోతే ఇంకా చాలా ఆప్షన్స్ మనం రూపొందించుకోవాలి. ఏదైనా కూడా ఒక డౌన్ లెవెల్ కార్యకర్త మనసులో ఉన్న మాట కూడా మనకు చేరాలి. అప్పుడే మనం పార్టీని ఈ తెలంగాణ సమాజానికి విద్య, వైద్యం, లేదంటే ఈ రోజు ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు, యువతకి నిరుద్యోగులు, ఇలాంటి సమస్యలన్నిటినీ మనం ఒక కమిటీలు వేసుకొని మనం ఒక కొత్త ప్రణాళికతోని ఈ తెలంగాణ రాష్ట్రానికి సామాజిక తెలంగాణ నిర్మించడమే ధ్యేయంగా మనం ముందుకు నడవాలి అని ఈరోజు చర్చించడం జరిగింది. చాలా మంది కూడా నిన్న కవితక్క గారు కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పేసి చాలా మంది బాధపడి ఏడ్చి ఎంతో మంది కూడా అక్కకు మెసేజ్ చేయడం జరిగింది. ఈ రోజు జస్ట్ ఓన్లీ మా రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉన్నా కూడా ఎంతో మంది జిల్లాల నుండి మహిళలు కానివ్వండి, చాలా మంది మా నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చి మీ కంట కన్నీళ్లు మేము చూడలేము, చెరగని చిరునవ్వు మీ సొంతం అక్క, మీరు తెలంగాణ రాణి రుద్రమాదేవిగా మేము భావిస్తాము, మీరు అట్లనే గర్జిస్తూనే ఉండాలి తప్ప మీ కంట కన్నీళ్లు చూడమని ఈరోజు కవితక్క గారికి అందరు కూడా చెప్పడం జరిగింది. కవితక్క గారు కూడా పార్టీ నిర్మాణంలో అందరి ఉద్యమకారుల పాత్ర కానివ్వండి, మహిళల పాత్ర కానివ్వండి, తన ఒక్క నిర్ణయం కాదు, అందరి నిర్ణయాలు సేకరించి దానికి ఒక కమిటీలు వేసి అవన్నీ నిర్ణయాలు కూడా సేకరించి అందరి అభిప్రాయం మేరకు ఈ పార్టీ అనేది నిర్మాణం ఉంటది. ఆ పార్టీ తప్పకుండా కూడా తెలంగాణ సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటది, ఉద్యమకారులకు ఉపయోగపడే విధంగా ఉంటది. మహిళలని ఎవరైతే ఈ బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకత్వాన్ని లేకుండా చేస్తున్నారో రేపు ఖచ్చితంగా 50% మహిళా నాయకత్వంతో కవితక్క గారు ముందడిగేస్తారు. సో మనోజ్ గారు, పార్టీ పెట్టిన తర్వాత ఎలా ఉండబోతుంది అనే విషయాలు మీరు ఇప్పుడు చెప్పారు. ఇవన్నీ కూడా ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా అదే చెప్పింది. ఐ మీన్ అప్పుడు టీఆర్ఎస్ పార్టీగా ఉంది కాబట్టి ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు ఇవే విషయాలు చెప్పారు. ఉద్యమకారులకు న్యాయం చేస్తాము, వాళ్ళకి ఎక్కువ సీట్లు కేటాయిస్తాము, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాము, ఇవన్నీ చాలా రకాల విషయాలు చెప్పారు. సో పార్టీ పెట్టే ముందు ఒకలాగా ఉంటుంది, పార్టీ పెట్టిన తర్వాత ఒకలాగా ఉంటుంది. అలాంటప్పుడు మీ పార్టీ మాత్రం రేపు ఇవన్నీ కూడా పాటిస్తారని కానీ ఆ పార్టీని నమ్మాలని కానీ ఎందుకు అనిపిస్తుంది? ఈరోజు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారిని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీని బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడానికి గల కారణం ఏంటి? కవితక్క గారు సామాజిక తెలంగాణ అని మాట్లాడడంతోనే ఇక్కడ స్టార్ట్ అయింది సామాజిక తెలంగాణ. తను ఇంతకు ముందు కూడా 2014లో కూడా క్యాబినెట్ లో మహిళా మినిస్టర్లు ఉండాలని మాట్లాడినప్పుడు అప్పుడు కూడా మాకు కొన్ని క్రియేట్ చేసిండు. ఎన్నోసార్లు ఇంటర్నల్ గా వేదికల మీద కవితక్క గారు ధర్నా చౌక్ ఎందుకు తీసేస్తున్నారు, ధర్నా చౌక్ ఉండాలి అని మాట్లాడిండ్రు. ఇట్లాంటి ఎన్నో విషయాలు, అంటే ఒక సామాన్య ఉద్యమకారులం ఏదైతే కోరుకున్నామో, సాధారణ కార్యకర్తలం ఏదైతే కోరుకున్నారో అది ఇంటర్నల్ గా చర్చించిండ్రు కవితక్క గారు. చర్చించిన క్రమంలోనే కవితక్క గారి మీద కుట్రలు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే కేసీఆర్ గారి కళ్ళు కప్పి వీళ్ళు ఏవైనా చేయొచ్చు, కానీ కవితక్క గారు ప్రతిదీ కేసీఆర్ గారికి చేరవేస్తున్నారు కాబట్టి కవితక్కనే ఇప్పుడు దారి లేకుండా ఆమెనే అడ్డుకుంటే, ఆమెనే లేకుండా చేస్తే మేము ఏదైనా చేయగలుగుతామని ఈ కుట్రదారులు, ఈ గుంటనకాలు ఆలోచించిండ్రు కాబట్టి ఈ రోజు కవితక్క గారిని పార్టీ నుండి బయటికి పంపించారు. కానీ కవితక్క గారు నిరంతరం కూడా తెలంగాణ ఉద్యమకారుల కోసం మాట్లాడిండ్రు. ఈ బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే కరుడుగట్టిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కవితక్క గారు మాట్లాడుతూ వచ్చిండ్రు. ఆ నమ్ముకున్న కార్యకర్తలకు మనం ఏం చేయలేకపోయినాం, వాళ్ళకి ఏదో విధంగా మనం సహాయం చేయాలి అని కవితక్క గారు మాట్లాడుతూ వచ్చిండ్రు. మహిళా నాయకత్వాన్ని ఉండాలి అని మాట్లాడుతూ వచ్చిండ్రు. ఇవన్నీ గ్రహించిన వాళ్ళే కవితక్క గారి మీద కుట్రలు చేసిండ్రు. కుట్రలు చేసే ఈ రోజు పార్టీ నుండి బయటికి పంపించిండ్రు. కాబట్టి సామాజిక తెలంగాణ కోసమే మాట్లాడే ఆ పార్టీ నుండి బయటకు వచ్చిన కవితక్క గారికి రేపు పెట్టే పార్టీలో కవితక్క గారు ఆ తప్పు చేస్తారని మేము అనుకోము. ఎందుకంటే ఈ రోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇచ్చినాం. మిగతా ఏ పార్టీలో లేరు కదండి వర్కింగ్ ప్రెసిడెంట్. రేపు అదే పంతాతోని మాది ఎస్టీ, ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళనే ముందుంచి మహిళా నాయకత్వంతోనే ముందుకెళ్తాము. ఈ తెలంగాణకి మహిళని ముఖ్యమంత్రి చేసుకున్నప్పుడే సామాజిక తెలంగాణ అనేది వస్తుంది. యాదగిరి గారు, మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కవిత గారు బయటకు వెళ్ళిన తర్వాత ఆవిడ ఏం చేస్తారు, ఏం మాట్లాడతారు,